హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక బీజిఎం మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ బీజిఎంతో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 344 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు ఈ వీడియో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 4.27 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 6.7 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మోడల్స్ వెళ్ళి ఫోటోని అయితే కిందికి జరుపుకోండి. ఇలా ఫేస్ కనబడేటట్టు కిందికి అయితే జరుపుకోండి. ఇక్కడ ఇలా మీరు 1 by 1 11 బీట్ మార్క్ దగ్గర 11 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోడల్స్ వెళ్ళి ఫోటోని అయితే కిందికి జరుపుకోండి. ఇలా ఫేస్ కనబడేటట్టు కిందికి అయితే జరుపుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోడల్స్ వెళ్ళి కిందికి అయితే జరుపుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 11 బీట్ మార్క్ దగ్గర 11 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫాస్ట్గా మీరు. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోడల్స్ వెళ్ళి కిందకి అయితే జరుపుకోండి ఫోటోని. ఇలా 1 by 1 11 ఫొటోస్ ఫాస్ట్గా మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి మీది. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. మీరు 1 by 1 11 బీట్ మార్క్ దగ్గర 11 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ప్లేస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని 17.6 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోడల్స్ వెళ్ళి ఫోటోని అయితే కిందికి జరుపుకోండి, ఇలా ఫేస్ కనబడేటట్టు. ఇలా 1 by 1 11 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీ ట్యాబ్ వేసి మోడల్స్ వెళ్ళి 1 సెకండ్ అయితే జరుపుకోండి. మీరు ఇలా 1 సెకండ్ జరుపుకొని కీ యానిమేషన్ ఇచ్చేసి లాస్ట్కి వచ్చేయండి. తర్వాత లాస్ట్లో 1 సెకండ్ ముందుకు జరుపుకోండి. ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేసి స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జెడ్ మీద ట్యాబ్ వేసి జూమ్ అవుట్ అయితే తీసుకోండి కొంచెం. తర్వాత సెకండ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమ్ అయితే తీసుకోండి, ఇలా లైట్గా జూమ్ అయితే తీసుకోండి. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీ ట్యాబ్ వేసి మోడల్స్ వెళ్ళి 1 సెకండ్ జరిపి కీ యానిమేషన్ ఇచ్చేసి తర్వాత లాస్ట్కి వచ్చేసి మళ్ళీ 1 సెకండ్ ముందుకు జరిపి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జెడ్ మీద ట్యాబ్ వేసి లైట్గా జూమ్ అవుట్ అయితే తీసుకోండి. తర్వాత సెకండ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమ్ చేసుకోండి, ఇలా లైట్గా. తర్వాత మళ్ళీ థర్డ్ ఫోటో మీ ట్యాబ్ వేసి మోడల్స్ వెళ్ళి 1 సెకండ్ ముందుకు జరపండి. తర్వాత ఒక కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత లాస్ట్కి వచ్చి 1 సెకండ్ ఇలా ముందుకు జరుపుకొని కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జెడ్ మీద ట్యాబ్ వేసి జూమ్ అవుట్ అయితే తీసుకోండి. తర్వాత సెకండ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమ్ చేసుకోండి. మళ్ళీ ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఇదే కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి మీరు. నెక్స్ట్ ఫోటో మీరు ట్యాబ్ వేసి మోడల్స్ వెళ్ళి 1 సెకండ్ ముందుకు జరిపి కీ యానిమేషన్ ఇచ్చేసి తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జెడ్ మీద ట్యాబ్ వేసి జూమ్ అవుట్ చేసుకోండి. తర్వాత సెకండ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమ్ చేసుకోండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి మీరు కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. తర్వాత లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోడల్స్ వెళ్ళి
1 సెకండ్ ముందుకు జరిపి ఒక కీ యానిమేషన్ ఇచ్చేసి తర్వాత లాస్ట్కి వచ్చి మళ్ళీ 1 సెకండ్ ముందుకు జరిపి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జెడ్ మీద ట్యాబ్ వేసి జూమ్ అవుట్ చేసుకోండి. తర్వాత సెకండ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి జూమ్ అయితే చేసుకోండి. ఇలా 1 బై 1 అన్ని ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో కింద మీకు సాంగ్ కింద ఎఫెక్ట్ అని ఉంటుంది. దీని మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ పైకి వచ్చి స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా 1 బై 1 11 ఫొటోస్కి ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా 1 బై 1 11 ఫొటోస్కి ఫాస్ట్గా ఫొటోస్ అయితే పేస్ట్ చేసేయండి మీరు ఎఫెక్ట్. తర్వాత లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 బై 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.